నేర్చుకోవడంలో మరి నువ్వు పడ్డ కష్టం ఏంటో మా శ్రోతలకి, ముఖ్యంగా మా ఇంటర్మీడియట్ శ్రోతలకైతేనేమి, చదువుకునే స్టూడెంట్స్‌కి చక్కగా వివరిస్తావా? థ్యాంక్ యూ మేడం. నా పేరు వి హర్షిత్. నేను తిరుపతిలోనే చదివాను. అమ్మ పేరు డాక్టర్ గిరిజా కుమారి. తను అనస్థీసియాలజిస్ట్. నాన్న పేరు డాక్టర్ విఏ కిరణ్ కుమార్. నాన్న న్యూరో సర్జన్. నేను నారాయణ కాలేజ్లోనే చదివాను తిరుపతిలో. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆల్ ఇండియా ర్యాంక్ జేఈ అడ్వాన్స్లో 15th ర్యాంక్ రావడం. దాంతోపాటు నాకు ఈ జేఈ అడ్వాన్స్లో ఏపీలోనే ఫస్ట్ ర్యాంక్ రావడం నాకు ఇంకా సంతోషాన్ని కలిగించింది. సంతోషం హర్షిత్. అసలు మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం కాకుండా జస్ట్ మన తిరుపతికి కూడా నువ్వు చాలా మంచి పేరు తెచ్చావు. నాకైతే ఈ టైంలో నీతో కలిసి మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇలా ఎలా కష్టపడ్డావు, ఎలా చదివావు? దీనికి ముందు బేసిక్ ఎవరు, అంటే నిన్ను ఎవరు ఎంకరేజ్ చేశారు, ఇవన్నీ చెప్పవా? నేను చిన్నప్పటి నుంచి 5th క్లాస్ వరకు కూడా తిరుపతిలో భారతీయ విద్యాభవన్ స్కూల్లో చదివాను. చిన్నప్పటి నుంచే నాకు ఆటలంటే చాలా ఇష్టము. అన్ని ఆటలు, క్రికెట్, ఫుట్బాల్ రోజు ఆడడం అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అలా తర్వాత 6th క్లాస్లో నేను సైనిక్ స్కూల్, మిలిటరీ స్కూల్ ఎగ్జామ్స్ రాశాను. 6th క్లాస్లో సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3rd ర్యాంక్ వచ్చింది. మిలిటరీ స్కూల్లో నేను ఆంధ్రప్రదేశ్కి నేను ఒక్కడనే సెలెక్ట్ అయ్యాను 6th క్లాస్లో. మా నాన్న సైనిక్ స్కూల్లో చదివారు. అందుకే నాన్నకు కూడా నన్ను సైనిక్ స్కూల్లో చదివిపియాలనేది ఒక ఆశ ఉన్నింది. మళ్ళీ నేను 6th క్లాస్లో రాష్ట్ర మిలిటరీ స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ నేను అంటే ఆటలు, దాంతోపాటు డిసిప్లైన్, టైం మేనేజ్మెంట్ అవన్నీ నేర్చుకున్నాను. అక్కడ అంటే షెడ్యూల్ చాలా రిగరస్గా ఉంటుంది. అంటే మిలిటరీ స్కూల్ ఎక్కడది? మిలిటరీ స్కూల్ బెంగళూరులో ఉంది మేడం. ఓకే ఓకే. బెంగళూరులో. అంటే హాస్టల్లో ఉండేవాడివి? 6th క్లాస్లో అంతా హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఉండడం, పేరెంట్స్తో దూరంగా ఉండడం చాలా కష్టమైంది స్టార్టింగ్లో. మళ్ళీ మంచి ఫ్రెండ్స్ చేసుకున్నాను. హిందీ మాట్లాడేది నేర్చుకున్నాను. ఇలా అక్కడ కొత్తగా అంటే చాలా ఫుట్బాల్ అవన్నీ గేమ్స్ కూడా చాలా బాగా ఆడాను. కొత్త వాతావరణం కదా. అక్కడ నీకు చాలా అంటే ఫస్ట్లో కష్టం అనిపించినా తర్వాత చదువుతూ ఉంటే చాలా మంచిగా, సంతోషంగా, ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది అనుకుంటాను కదా. ఓకే ఓకే. అయితే తర్వాత చదువుతూ ఉన్నప్పుడు ఏమైంది అక్కడ అంటే 6th క్లాస్ అంతా చదివాను. అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ ఉంటుంది. గేమ్స్ బాగా ఆడిపిస్తారు అక్కడ. కానీ కొంచెం అకాడమిక్స్కి ఓన్లీ అంటే స్కూల్ టైమింగ్స్ ఓన్లీ ఒక 5 hours 6 hours ఉంటుంది అక్కడ. మళ్ళీ 7th క్లాస్లో కరోనా రావడంతో నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా 7th 8th అంతా కరోనాలో తిరుపతికి వచ్చి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నింది. మళ్ళీ అక్కడ 7th 8th అంతా అంటే చెస్ అలాంటి చాలా ఇండోర్ గేమ్స్ ఆడాను. పేరెంట్స్తో అలా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూనే మళ్ళీ స్టార్ట్ అయింది 9th క్లాస్లో ఐఐటి బాంబేకి వెళ్ళాలనే గోల్ పెట్టుకున్నాను మెయిన్. ఓకే. ఇంకా అప్పటి నుంచి కొంచెం అంటే ఆటలు, అప్పటిదాకా గేమ్స్ అంటే ఫుల్ ఇష్టము. రోజుకి 4-5 hours దాకా కూడా ఆడుతున్నాను. ఫుట్బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ అన్ని గేమ్స్. కానీ ఇంకా 9th క్లాస్కి వచ్చిన తర్వాత లేదు, నాకు ఐఐటి బాంబేకి వెళ్ళాలని ఉంది, తర్వాత ఇవన్నీ గేమ్స్ ఆడదామని డిసైడ్ అయ్యాను. అంటే టెక్ వైపుకి వెళ్దామని చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ నీకు అప్పటిదాకా క్లాస్లో ఫ్రెండ్స్తో కొత్త ప్లేస్లో బెంగళూరులో అలా ఉంటూ ఒక్కసారి కోవిడ్లో ఇంటికి వచ్చేసావు కదా. ఇంటికి వస్తానే నీకు ఏమైనా బాధ అనిపించలేదా? ఇంటికి వచ్చేసాను, ఆన్లైన్లో క్లాసులు వినాలి, మరి అలోన్గా, కానీ చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గలేదా? బాగా ఇంట్రెస్ట్ ఉండిందా? అంటే చదువు మీద ఇంట్రెస్ట్ అనే కంటే చదువు కంటే గేమ్స్ మీద ఎక్కువ. అప్పుడు కోవిడ్ టైంలో బయట వెళ్ళావు కదా. అంటే ఇంటి దగ్గర క్యాంపస్లో ఉంటాం మేము. క్యాంపస్లో ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంటారు. కరోనాలో అయితే అంటే బోర్ అయితే కొట్టలేదు, ఫుల్ ఎంజాయ్మెంట్గానే చేసాం అనమాట. ఓకే, వెరీ నైస్, బాగుంది. మరి ఆటలు ఉన్నాయి, బాగుంది. ఆటలు ఒక్కసారి ఆటల్లోకి వెళ్ళిపోతే పిల్లలు అంటే నువ్వు జస్ట్ అప్పుడు ఎంత 8th క్లాస్ కదా, ఆటల్లోకి పడిపోతే మళ్ళీ చదువులోకి రావడం చాలా కష్టం ప్రతి పిల్లవాడు. ఎందుకంటే ఆటలు ఎంత ఆడినా వాళ్ళకి సరిపోదన్నమాట. అలాంటిది ఒక్కసారిగా నేను బాంబేకి వెళ్ళి చదవాలి, అక్కడ నేను జేఈ ఐఐటి చదవాలి అని ఎందుకు అనిపించింది అంటావు? అంటే దీనికి ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది కరోనాలో అంటే 2 గేమ్స్ ఉంటాయి. ఆన్లైన్ గేమ్స్ అయితే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనకు బోర్ కొట్టేస్తుంది, ఎంత వద్దన్నా అంటే ఆడినా కూడా అంత ఇంట్రెస్ట్ రాదు. ఆన్లైన్ గేమ్స్ ఏ గేమ్ అన్నా
ఒక స్టేజ్ తర్వాత ఆ గేమ్ ఆడినా అంత ఎంజాయ్మెంట్ రాదు. ఫ్రెండ్స్తో ఆడేది ఎన్ని రోజులు ఆడినా ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ అట్లే ఉంటుంది, అది డిఫరెన్స్. సో ఆ టైంకి నాకు ఆన్లైన్ గేమ్స్ కొంచెం ఆడుతున్నా అవి కూడా ఇంట్రెస్ట్ పోయింది కంప్లీట్గా. యూట్యూబ్ మీద అవన్నీ కూడా కొంచెం చాలా వరకు ఇంట్రెస్ట్ పోయింది. అంటే చూస్తున్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యేది కాదు. మళ్ళీ సెకండ్ రీజన్ ఏమంటే బెంగళూరులో ఉన్నప్పుడు నాకు ఐఐటికి వెళ్ళాలని, టెక్నాలజీ వైపు వెళ్ళాలనేది డ్రీమ్గా ఉండింది. సో ప్లస్ అది కాకుండా నాకు సైట్ రావడంతో నేను ఎన్డీఏకి కూడా, డిఫెన్స్కి కూడా సెలెక్ట్ అవ్వను. మళ్ళీ ఫ్లాట్ ఫుట్ ఉంది, దానివల్ల డిఫెన్స్కి కూడా సెలెక్ట్ అవ్వను అని అర్థమైంది. సో ఇంకా అక్కడ ఉండడం కంటే ఇక్కడికి వచ్చేసాను, తిరుపతికి రావడం బెటర్ అనిపించింది ఆ టైంలో. ఏ టైంలో? 8th 9th? 8th ఎండ్ అయిన తర్వాత 9th ఒక ఫస్ట్ మంత్ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసావు ఇక్కడ? ఇంకా అప్పుడు అలా ట్రాన్సిషన్ రావడంతో ఒక కరెక్ట్ గోల్ ఉండాలనేది అర్థమైంది. దేనికన్నా ఫస్ట్ స్టెప్ కరెక్ట్, నిజంగా హార్ట్ ఫెల్త్గా ఏదైనా గోల్ ఉంటే మనం ఎన్ని రోజులైన డిస్ట్రాక్షన్స్ని కూడా ఒక రోజులో ఓవర్కమ్ చేసే ఎబిలిటీ నిజంగా మన హార్ట్ నుంచి వచ్చే గోల్ అంతే ఎఫర్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మన హార్ట్లో నుంచి నేను ఇది రీచ్ అవ్వాలి అని కనుక అనుకుంటే ఎన్ని ఉన్నా, ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా, ఎన్ని అట్రాక్షన్స్ ఉన్నా, ఎంతమంది నిన్ను డిస్టర్బ్ చేసినా కదా, అలానే ఆ గోల్ ఏదో తొందరలో వీళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు కదా, వీళ్ళు చెప్తున్నారు కదా అని పెట్టుకోవడం కాకుండా నిజంగా కాసేపు కూర్చొని ఆలోచిస్తే మనకు ఏం చేయాలో మనకే క్లారిటీ వస్తుంది. ఏం తీసుకున్నా కూడా ఎనీ డిసిషన్ విటే అది కరెక్టే అవుతుంది, కానీ దానిలో మనం ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి. అంటే ఎఫర్ట్ ఎలా పెట్టావు? ఎఫర్ట్ పెట్టడం అంటే ఫస్ట్ అది దేన్ని స్టార్ట్ చేస్తే, నేను ఒక చదవడం అన్నా దేన్నన్నా కూడా ఇష్టంతోనే చదువుతాను. ఎందుకంటే అలా చదివితేనే మనకు ఈజీగా అన్ని క్వశ్చన్స్ అవుతాయి, ప్లస్ ఎప్పుడు కూడా బోర్ కొట్టదు, ప్లస్ ఎనర్జీ అవంతా బాగుంటాయి. ఇష్టపడి చదివేవాడివి? అంటే ఇష్టపడి చదవడం అంటే ఎన్ని సబ్జెక్టులు ఉండేవి మీకు? చాలా ఉంటాయి కదా. అంటే 9th 10th అంతా, అప్పుడు నేను 9th 10th ఐఐటి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు ఉన్నాయి. కానీ దాంతో పాటు లాస్ట్ 10th క్లాస్కి వచ్చేటప్పటికి తెలుగు, సాంస్క్రిత్, ఇంగ్లీష్, సోషల్ ఆ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇంకొక ప్రాబ్లం కూడా స్టార్టింగ్ లో వచ్చింది. అదేమంటే తెలుగు బెంగళూరులో ఉన్నంత వరకు తెలుగు అనే సబ్జెక్టే లేదు అక్కడ. మళ్ళీ తిరుపతిలో వచ్చి స్టేట్ సిలబస్ జాయిన్ అయినప్పుడు మళ్ళీ తెలుగు అనే సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి వచ్చింది. సో అప్పుడు మళ్ళీ తెలుగు రైటింగ్ చాలా వరకు మర్చిపోయాను. మళ్ళీ గ్రామర్ వచ్చు, అంటే మాట్లాడేది వచ్చు తెలుగు బాగానే, కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతాయి రాస్తే, కొంచెం గ్రామటికల్ ఎర్రర్స్ వస్తాయి. ఇంకా అప్పటి 9th నుంచి హ్యాండ్ రైటింగ్ కూడా తెలుగు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఉంది, కానీ ఇక్కడ స్టేట్కి వచ్చిన తర్వాత హ్యాండ్ రైటింగ్ మార్చాలని చెప్పారు. అలా రోజు ఒక 1 hour రోజంతా చాలా వరకు ఐఐటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనే చేస్తున్నాను. దాంతోపాటు తెలుగులో హ్యాండ్ రైటింగ్, గ్రామర్ అవన్నిటికీ ఇంకొక 1 hour రోజు పెట్టుకొని రైటింగ్ స్పీడ్ అవన్నీ ఇంప్రూవ్ చేశాను రోజు 9th 10th అంతా. అలా ఎన్ని గంటలు చదివేవాడివి? అంటే 9th 10th స్కూల్కి వెళ్ళడంతో పాటు ఇంటికి వచ్చి ఒక స్కూల్లోనే ఒక 10 hours చదువుతాను, అంటే నార్మల్ 10 hours. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2-3 hours 10th అయితే. ఓకే, అంటే స్కూల్లో చదవడం అంటే ఏంటి? క్లాసులకు వెళ్తే క్లాసులు వింటాం, క్లాసులు విన్న తర్వాత బ్రేక్ ఉంటుంది, తర్వాత లంచ్ బ్రేక్ అంటూ ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు స్టడీ అవర్స్ ఇస్తారు, చదివిస్తారు. అది కాకుండా హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్ కదా, ఏ రోజు స్టడీస్ ఆ రోజే ఫినిష్ చేసేవాడివా, లేకుంటే కాస్త అడ్వాన్స్గా ఉండేవాడివా? ఇప్పుడు అడ్వాన్స్లో కదా వచ్చావు, అడ్వాన్స్గా ఉండేవాడివా, లేకుంటే కొంచెం ఎప్పుడంటే ల్యాకింగ్ ఉండేదా, అంటే తక్కువ చదివేవాడివా? అంటే ఫస్ట్ నేను ఏమన్నా స్కూల్లో అయ్యే సిలబస్ని ఫస్ట్ అయిపోయి ట్రై చేస్తాను. అది అయిపోతే మళ్ళీ జేఈ అడ్వాన్స్కి 11th 12th క్లాస్ సిలబస్ చదివే ట్రై చేశాను. 9th లోనే? 9th లోనే. అంటే ఆన్లైన్లో నేర్చుకొని అలా ఇలా, అంటే క్లాస్లో కూడా వాళ్ళు చెప్పేది 9th 10th అడ్వాన్స్, 11th 12th సిలబస్ లైట్గా ఇంట్రడక్షన్ ఇస్తారు ఫౌండేషన్గా ఒలింపియాడ్ స్కూళ్ళలో. దాంతోపాటు ఏం చేసినా ఫుల్, అంటే క్లాస్లో ఏ సబ్జెక్ట్ జరిగినా దాంట్లో నా 100% ఇచ్చే ట్రై చేస్తాను. అంటే క్లాస్ జరిగేంత వరకు క్లాస్ మీద ఫుల్ ఫోకస్. ఒక్కసారి బ్రేక్ రాగానే బ్రేక్లో ఫుల్ ఎంజాయ్మెంట్. అలా లంచ్ బ్రేక్ ఎలా మేనేజ్ చేసేవాడు? ఇప్పుడు ఒక్కసారి బ్రేక్ వచ్చింది అనుకో, అప్పుడు ఒక్కసారి మళ్ళీ రీఛార్జ్ అవ్వడం కష్టం ఏ స్టూడెంట్ కన్నా. నువ్వు ఎలా మేనేజ్ చేసేవాడివి?
అంటే ఏ సబ్జెక్ట్ ని కూడా మనం కంటిన్యూస్ గా ఒక 2-3 అవర్స్ కంటే ఎక్కువ చదవలేము అసలు. అంటే బోర్ కొట్టేస్తాం. ప్లస్ మనం చేసే స్పీడ్ అంత స్పీడ్ కూడా ఉండదు. మెల్లిమెల్లిగా ఒక టైం తర్వాత మనం స్లో అయిపోద్ది చేసే స్పీడ్. ఆ టైంలో తెలుస్తుంది మనం నిద్ర వస్తున్నట్లుంది, కరెక్ట్ ఫోకస్ మెయింటైన్ చేయలేకపోతున్నానని. అలా అంటే కరెక్ట్ ఫోకస్ లేదు అని నాకు తెలియగానే నేను వెంటనే బ్రేక్ తీసేసుకుంటాను. బ్రేక్ తీసుకోవడం అంటే ఏం లేదు, ఫ్రెండ్స్ తో మాట్లాడడము, లేదంటే ఏదైనా సబ్జెక్ట్ మార్చడము, అప్పుడప్పుడు ఏదన్నా అంటే నార్మల్ జనరల్ క్లాసెస్ వినడం, హాబీస్ ఏమన్నా అంటే గేమ్స్ ఆడడం అలా చేస్తాను. అంటే ఫోకస్ షిఫ్ట్ అయినప్పుడు ఇన్ఎఫిషియెంట్ గా చదవడం కంటే కరెక్ట్ గా బ్రేక్ తీసుకొని మళ్ళీ రావడం బెటర్ అని నా అభిప్రాయం. ఓకే. జస్ట్ బుక్కుల ముందే కూర్చొని గంటలు బుక్కుల ముందు కూర్చొని ఏదో ఆలోచించడం కన్నా, నీకు ఎప్పుడైతే బోర్ కొట్టింది, లేదంటే నిద్ర వచ్చినట్టుంది, లేకుంటే ఇప్పుడు వద్దు చదువు అని అనిపించడం, వెంటనే దాన్ని బ్రేక్ తీసేసుకుంటావు. అది నీ టెక్నిక్ అన్నమాట. తీసుకొని నువ్వు ఏమైతే పెయింటింగ్ ఉందో ఆ పెయింటింగ్ వర్క్ చేసేస్తావు. అలాగా అదర్ యాక్టివిటీస్ అంటే సబ్జెక్ట్ మార్చడం, లేదా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్న పని ఏదైనా చూసే ట్రై చేస్తాను. మరి మిలిటరీ స్కూల్ అన్నావు కదా, వాళ్ళు ఈ చాలా స్పోర్ట్స్ గేమ్స్ అన్ని ఉంటాయి. మరి వాటిలో ఎందుకు అట్రాక్ట్ కాలేదు నువ్వు అసలు? అట్రాక్ట్ కాదనే కంటే అంటే నాకు అంటే అందులో గోల్ ఎందుకు పెట్టుకు, చాలా మంది ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లో, ఫుట్బాల్ లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారు కదా, అందులో స్టార్టింగ్ నుంచే మిలిటరీ స్కూల్ కాబట్టి అక్కడ చాలా వాళ్ళ ఫోకస్ అంతా గేమ్స్ మీద ఎక్కువ ఉంటది, స్పోర్ట్స్ మీద ఉంటది. అట్లా అట్రాక్ట్ అవ్వకుండా ఇలా ఎందుకు వచ్చావంట? దానికి ఎవరైనా మూలం ఉన్నారా? అంటే ఎవరైనా కాజ్ ఉందా ఏమన్నా? ఒకటి అంటే అన్ని హాబీస్ ని మనం పక్కా పర్స్యూ చేయాలని ఏం లేదు. నిజంగా నాకు ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆడగలుగుతానని ఉనింటే నేను ట్రై చేసింటాను. కానీ నాకు ఫుట్బాల్ ఒక హాబీగా అంటే టైం ఎంజాయ్మెంట్ లాగా మోర్ ఉనింది, మోర్ దాన్ వర్క్ ప్యాషన్ గా అనే కంటే. అంటే ఫుట్బాల్ ని నేను ఐఐటి బాంబేకి వెళ్ళిన తర్వాత కూడా ఆడొచ్చు కదా, అక్కడ కూడా ఈవినింగ్స్ ఆడొచ్చు అలా అనుకొని ఐఐటి బాంబే చూస్ చేశాను. అంటే గేమ్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అని. మామూలుగా అమ్మ నాన్న డాక్టర్స్ అంటే ఖచ్చితంగా పిల్లలు డాక్టర్సే అవుతారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ప్రాపర్టీస్, అంటే వాళ్ళ హాస్పిటల్ అయితేనేమి, వాళ్ళకున్న నాలెడ్జ్కి నెక్స్ట్ వారసులు కావాలంటే వాళ్ళ పిల్లలు డాక్టర్స్ అవ్వాల్సిందే. దట్టు ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఒక ప్రౌడ్ అనమాట, మా పిల్లలు డాక్టర్స్ అని ఖచ్చితంగా ఏ ఫ్యామిలీలోనే ఉంటుంది. అలాంటిది ఆ ఇద్దరు, నానేమో సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రుయా హాస్పిటల్లో, మమ్మీ ఏమో అనస్థిషియా, వీళ్ళిద్దరు ఎంత ఫేమస్ గా ఉండి మరి వాళ్ళ ఫస్ట్ సన్ని డాక్టర్ని చేయకుండా ఐఐటికి ఎందుకు ఎంకరేజ్ చేశారు? దీంట్లో వాళ్ళ యొక్క ప్రమేయం ఉందా, నీదేనా? అంటే ఫస్ట్ అమ్మా నాన్న ఇద్దరు కూడా ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు అంటే డాక్టర్ అవ్వమని. వాళ్ళ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, నువ్వు డాక్టర్ అవ్వాలన్నా ఏం అవుతావన్నా మేము మీకు సపోర్ట్ చేస్తామని అన్నారు. నాకు బయాలజీ కంటే కూడా మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. 9th 10th లో మ్యాథ్స్ లో నేను ఇంకా బాగా పర్ఫామ్ చేయగలుగుతానని అనిపించింది. దాంతో ప్లస్ డాక్టర్ గా అనే కంటే కూడా నాకు టెక్నాలజీ వైపు వెళ్ళడం కాస్త ఇంట్రెస్ట్ ఉంది 9th 10th లో. వాళ్ళు నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే వెళ్ళు అని అన్నారు. దాంతో ఇంకా నేను ఎంపీసీ తీసుకున్నాను. అయితే ఇంట్లో నువ్వు ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఫోర్స్ చేయలేదా, లేదు నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే అని? అంటే చెప్తారు కానీ నా ఫైనల్ డిసిషన్ నాకే వదిలేస్తారు. అంటే నీకు ఆ చిన్న వయసులోనే అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందంట? అంటే ఏమన్నా చుట్టుపక్కల కండిషన్సా, ఫ్రెండ్సా, లేకపోతే ఎవరైనా టీచర్సా? ఫ్రెండ్స్ అవన్నీ అనే కంటే కూడా మెయిన్ అంటే నేను ఆలోచిస్తాను. నేను నార్మల్గా నేనే ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని అంటే మెడిటేషన్ లాగా ఆలోచిస్తే నాకు ఇలా చెయ్యాలని మోర్ ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళాను అంతే. దానికి ఇంట్లో యాక్సెప్ట్ చేశారు. అంటే ఏం చేసినా ఫుల్ ఎఫర్ట్ పెట్టడం అనేది నా మెయిన్ గోల్. ఓకే. అంటే దీన్ని బట్టి నీతో ఉన్న స్టూడెంట్స్ కి అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే ఇప్పుడు మనకు ఒక సబ్జెక్ట్ మీద ఏది ఎక్కువగా నేను ఇంట్రెస్ట్ చూపగలను అంటే దాని వైపు వెళ్ళటం బెస్ట్ అంటాం. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి చూస్తే బయాలజీ కన్నా మ్యాథ్స్ నాకు చాలా బాగుంది, చాలా ఈజీగా ఉంది అన్నావు. ఇప్పుడు బయాలజీ తీసుకొని ఖచ్చితంగా ఫోర్స్ గా తీసుకొని అందరూ తక్కువ మార్క్స్ తెచ్చుకోవడం కన్నా నీకు ఏదైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో అందులో నేను రాణించాలి అనుకోవడం బెస్ట్ అంటాం. అంతే కదా ఈ ఫ్రెండ్స్ కి చెప్పేసి. ఇప్పుడు మెయిన్ ఏమంటే బయాలజీలో తక్కువ వస్తే నేను దాన్ని కోపప్ చేసే కంటే మ్యాథ్స్ లో తక్కువ వస్తే నేను దాన్ని ఇంకా మోర్ ఎఫర్ట్ పెట్టి బాగా వచ్చే ట్రై చేస్తాను. అంటే అలాని మ్యాథ్స్ నాకు ఇంట్రెస్ట్ కదా, మ్యాథ్స్ లో తక్కువ వస్తాయని కాదు. ఫైనల్ 11th 12th వచ్చేటప్పటికి నా వీక్ సబ్జెక్టే మ్యాథ్స్ అయింది, వన్ ఆఫ్ ది. కానీ అది వీక్ అయినప్పటికీ కూడా నాకు అది ఇష్టం. సో నేను దాంట్లో అయినా కూడా అంటే
క్వశ్చన్లు అంత బాగా రాకపోయినా కూడా నేను చదువుతున్నాను అలా. అంటే నీకు ఇష్టమైన దాన్ని చదవాలంటావు అంతే. అంటే నీ ఫ్రెండ్స్ కూడా చెప్పే సలహా అది. మనకు అనిపించింది మనం చెయ్యాలంట. ఏం చేసినా కూడా ఫుల్గా మనం కమిట్ అయ్యి ఎలా ఏం చేసినా గో ఫర్ ఇట్ అంటాను నేనైతే. శ్రోతలు, మీరింతవరకు ఐఐటి జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా స్థాయిలో 15వ ర్యాంక్ సాధించిన మాస్టర్ వెల్దుర్తి హర్షిత్తో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఈ కార్యక్రమం రెండవ భాగం రేపు సాయంత్రం 5:30 ప్రసారం అవుతుంది. బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. తిరుగణనాథ దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరుగణనాథ దిద్దిద్దై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై. తిరుగణనాథ దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దై. సగమ మమ గమ పమ మపని పాప మపని సాని సగని సని పని పమ పమ గమ గస సని సగ సగమ మమ గమ పమ మపని పాప మపని సాని. చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నువ్వు. కనులారా చదివింది ఒకసారి అయినా కల్లోను మరిచిపోని మెమరీ నువ్వు. చదివిన ప్రశ్నలని పరీక్షలు రానివ్వు. చదవనిదేదైనా చాయిస్ లా పోనివ్వు. ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పండివ్వు. ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు. ఆన్సర్ షీటు పైన ఆగిపోని పెన్నివ్వు. తిరుగణనాథ దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరుగణనాథ దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దై. Yeah.